వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనకు ఏపీ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతుంది కదా, దానిలో కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఏమేం మార్పులు వచ్చాయి, అలానే దీనికి చివరి తేదీ ఎప్పుడు చెప్పారు, ఇంకా ఎవరికైతే సర్వే జరగలేదో వాళ్ళు ఏం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో చూద్దాము. మనకైతే ఒక 3 వారాల నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే దాని గురించి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది జరుగుతూ ఉంది కదా, దాని గురించి చాలామందికి చాలా సందేహాలు అయితే ఉన్నాయి. ఇంటర్ 10th చదివిన వాళ్ళు అర్హులేనా కాదా అని. ఇంతకుముందు అర్హత లేదు వాళ్ళకి, ఇప్పుడు మళ్ళీ వాళ్ళని కూడా ఈ సర్వేలో చేర్చాలని ఒక మార్పు అయితే తెచ్చారు. అలానే ఈ సర్వే పేరుని కూడా మార్చారు. సర్వే పేరు గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది ఉండేది, ఇప్పుడు దాన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కౌశలం అనే పేరుగా మార్చారు. దీని గురించి చాలామంది సందేహాలు అయితే అడుగుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వేరు, కౌశలం వేరా అని. రెండు ఒకటే, కానీ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనే పేరుని కౌశలంగా మార్చారు. అర్హతలు చూస్తే ఇంతకుముందు మనకి డిగ్రీ చదివిన వాళ్ళకి మాత్రమే, డిగ్రీ చదివి అయిపోయిన వాళ్ళకి మాత్రమే అర్హత ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్కి 10th క్లాస్కి బిలో 10th క్లాస్ని కూడా ఈ సర్వేలో చేర్చాలని మార్పు తీసుకొని వచ్చింది. కాబట్టి ఎవరైతే 10th క్లాస్, ఇంటర్ లేదంటే బిలో 10th క్లాస్ విద్యార్హతలు ఉన్నాయో వాళ్ళు కూడా సర్వే చేయించుకోండి. ఒకవేళ మీకు లిస్ట్లో పేరు రాకపోతే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ పేరు అయితే వస్తుందంట. అలా ఒకసారి సచివాలయంకి వెళ్ళి ప్రయత్నించండి. ఈ సర్వేలో పాల్గొనే వారికి వయసు అనేది కనీసం 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు ఉండాలి. బిలో 10th క్లాస్ అన్నారు కాబట్టి ఎవరెవరు వస్తారంటే 18 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. తర్వాత చాలామంది ఒకవేళ ఇందులో మనకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ద్వారా జాబ్ వస్తే అది ప్రభుత్వ ఉద్యోగమా అని అడుగుతున్నారు. దీని ద్వారా వచ్చేది ప్రభుత్వ ఉద్యోగం కాదు, ప్రైవేట్ ఉద్యోగాలు. మళ్ళీ ప్రభుత్వం పోతే మనకు ఈ ఉద్యోగాలు ఉంటాయో లేదో గ్యారెంటీ అయితే ఉండదు. ఒకవేళ వస్తే ప్రభుత్వం కేవలం కంపెనీలను పిలిపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో సహాయం చేస్తుంది. ఉద్యోగాలు తొలగింపు లేదా కొనసాగింపు కంపెనీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఇది ఒక ప్రభుత్వం, ఒకవేళ మీరు దీనికి సెలెక్ట్ అవుతే ఖచ్చితంగా మాకు ఇంకా ఉంటుంది పర్మనెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం అనుకోకండి. ఇంకా సర్వే జరిగిన వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో మీ ఒరిజినల్ డాక్యుమెంట్సే పెట్టాల్సిన అవసరం అయితే లేదు. మీకు జిరాక్స్ కాపీస్ ఉన్న అప్లోడ్ చేయొచ్చు. డిగ్రీ, బీటెక్ వంటి కోర్సులు చదువుతున్న వారు కూడా ఈ సర్వేకి అర్హులే. అంటే ఇంతకుముందు డిగ్రీ కంప్లీట్ అంటే పూర్తిగా అయిపోయిన వాళ్ళకి మాత్రమే సర్వే చేశారు. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ లేదంటే డిగ్రీ 3rd ఇయర్ ఉన్న వాళ్ళు కూడా అర్హులే. పూర్తి చేయని వారు లేదా మధ్యలో ఆపేసిన వారు ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా క్వాలిఫికేషన్తో కూడా సర్వే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వెళ్ళి వెంటనే మీది డీటెయిల్స్ ఇచ్చి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఇంకా జీతం ఎంత వస్తుంది దీనికి సెలెక్ట్ అవుతే అని అడుగుతున్నారు. జీతం అనేది మీరు పని చేసే కంపెనీని బట్టి, అలానే మీ విద్యార్హతలను బట్టి, అలానే పని చేస్తారు కదా, ఎంత సమయం తీసుకుంటుంది, ఎన్ని గంటలు పని చేస్తారు, దాని మీద ఆధారపడి ఉంటుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి జీతం అనేది గంటల ప్రకారం ఉండొచ్చు. కాబట్టి 10th, ఇంటర్ ఉన్నవాళ్ళు మీరు వెళ్ళి ఒకసారి సచివాలయంలో మీ పేరు రాకపోతే ఆధార్ నెంబర్ ద్వారా లేదంటే ఏదో ఒకలాగా సర్వే అయితే కంప్లీట్ చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి సెప్టెంబర్ 15. ఇది గుర్తుపెట్టుకోండి. ఈలోపు వెళ్ళి చేసుకోండి. ఇదే అన్నమాట ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే. ఇక్కడ పేరు ఒకటే మార్చారు, రెండు ఒకటే. కౌశలం అన్న వర్క్ ఫ్రమ్ హోమ్ అన్న ఒకటే.
ఇలాంటి మరెన్నో సమాచారాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.